పాటలుగా సృజించెను మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను ఇట్టి శక్తుడౌన ప్రభువే మెచ్చుగా మది నేతుము భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే తోడు లేక మాసో జగబుసు స్థించెను ఏరి తోడు లేక మామో సర్వేశ్వరు సృష్టించెను దారుణిగా నొక్కడే మా దైవమని పూజింతుము భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే సంబులతో మిగిలిని పొందను మిగిలి కష్టములతో మిగిలిని పొందును దిక్కులేని గొర్రెలట్లు తీరుగా మాతను భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే ఏకమై సాంగమై సర్వేశ్వని గుయాడరే భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే హలో హలో హలో
కష్టకాలమందు బలమునలను ధరించు ఎల్లమూ నీవే నాకెల్లడల బలపడదే వివరించు ఎల్లనూ నీవే నాకెల్లడల బలపడదే వివరింప ఎల్లవేళలందు కష్టకాలమందు బలమున్న యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల బలపడదే వివరింప విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు బలమున్న యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల బలపడదే వివరింప సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడా నీవే త్వము నీవే ఇష్టుడా నీవే త్వము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు బలమున్న యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల బలపడదే వివరింప బలపరచే వివరింప బలపరచే వివరింప
నివసించుము అయ్యా నాలో నివసించుము యేసయ్యా 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 ఘనత నీకేనయ్యా మహిమా నీకేనయ్యా స్తోత్రము నీకేనయ్యా మా స్తుతులు నీకేనయ్యా మంచి ప్రియులారా, మరి ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని ఘనమైన నామాన్ని మహింపరిచిన పోయిన వారికి, చక్కటి సంగీతాన్ని సమకూర్చిన ప్రియబిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమా. హల్లెలూయా, హల్లెలూయా. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. దయతో అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగము 83వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుదాం. మన మధ్యన ఉన్నటువంటి కుమార్తె స్వీటీ వచ్చి మరి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతారు. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు చూడాలని కోరుతున్నాను. కీర్తనలు 83వ అధ్యాయం. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు.
ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. మోయాబీయులను, హగ్రీయులను, గెబులు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఎట్టి యొద్దను నీవు సిసెరాకును యాబీనుకును చేసినట్లు వారికిని చేయుము. ఓరేబు జేయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జేబూహు సల్మోన్న అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. నా దేవ, సుడి తిరుగు దూలె వలెను గాలి ఎదుటి వడుగుడాకుల వలెను వారిని చేయుము. నీ తుఫాను చేత వారిని తరుముము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. ఆమేన్. మంచిదమ్మా, దయతో కూర్చున్నట్లయితే చక్కగా కీర్తన భాగాన్ని చదివిన కుమార్తె స్వీటీకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, చదువునటువంటి కీర్తన భాగము మన మధ్య ఉన్నటువంటి తల్లిగారు శ్యామల గారు వచ్చి మరి చదువునటువంటి కీర్తన కొద్ది నిమిషాలు వివరిస్తారు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారికి నా వందనాలండి. సంఘ పెద్దలకు, శ్రీల సమాజం వారికి, సంఘస్థులకు ఈ యొక్క 83వ కీర్తనను కొన్ని నిమిషాలు మనము వివరించుకుందాము. మొదటగా చిన్న ప్రార్థన. మహోన్నతుడ, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా నా ప్రభువా, నేను ఈ యొక్క సమయాన్ని గ్రహించినందుకు మీకు వందనములు నా ప్రభువా. నైనా ఈ యొక్క 83వ కీర్తన వివరించడానికి నా ప్రభువా, నేనైనా దీనురాలిని, అల్పురాలిని నా ప్రభు యేసు, మీకు వందనాలు, స్తోత్రాలనైనా కొన్ని నిమిషాలు నా ప్రభువా మీరు నన్ను మరుగుపరుచుకొని నైనా మీరు నాతో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధమైన నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క కీర్తనను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 83వ కీర్తన 2 అంశాలు అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మొదటిదైతే ఇశ్రాయేలు ప్రజలు, రెండవదైతే యెహోవా దేవుడు ఊరకుండే దేవుడా, లేకపోతే మౌనంగా ఉండే దేవుడా, లేక ఊరకుండక మౌనముగా ఉండక దేవుని యొక్క కార్యాలు చేసే దేవుడా అని ఇక్కడ 2 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాము. ఈ యొక్క దినాలలో చూసినట్లయితే ప్రభువు సమీపంగా ఉన్నాడు. మనము చేసే ప్రతి ప్రార్థనకు కూడా ఆయన నిశ్చయముగా ఆయన మనకు జవాబును దయచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దినాల్లో కృప విస్తరింపబడుచుంది. ప్రభువు దేవుడు అందరికీ కూడా యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సమీపముగా ఉన్నట్లయితే ప్రభు అయిన దేవుడు అంటున్న వాక్యం ఏమిటంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన పక్షాన మనము నిలబడినట్లయితే ఆ దేవుడు మన పక్షాన నిలబడతాడు. మన పక్షంగా నిలబడే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు. మన సమస్య ఏదైనా ప్రార్థన చేసినప్పుడు దిగులు పడక, చింతపడక, మన సమస్తమును కూడా మూరడు చేసుకోకుండా
మురడు చేసుకున్నట్లయితే ప్రయోజనం అనేది ఉండదు. కానీ మనము దేవునికి సమస్తాన్ని కూడా అప్పగించుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగల సమర్థుడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడాలి. ప్రార్థన చేయడం ద్వారా ఆ సమస్య పర్వతము వలె ఉన్నప్పటికీ కూడా మైనం వలెనంట అది కరిగిపోతుందంట. మనము అలాంటప్పుడు దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతాము. ఆయన చేసే కార్యాలు ప్రతిదీ కూడా మనం చూడాలి అంటే దేవుని యందు మనము ప్రార్థించే వరముగా ఉండాలి. ఈ యొక్క 83వ కీర్తనలో దేవుడు మాట్లాడేది ఏంటంటే ఓరా ఉండకము, మౌనంగా ఉండకము అని ఆయన సెలవిస్తున్నారు. ఈ యొక్క కీర్తన ఆసాపు గారు రాశారు. ఆయన ఎలా రాశారంటే దైవ జ్ఞానంతో రాశారు. ఏ విధముగా రాశారంటే ఆయన దేవుని ప్రజల మీద శత్రువులు గుంపులుగా వచ్చినప్పుడు, లేక ఇశ్రాయేల్ ప్రజలను ఉండకుండా నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు ఆసాపు గారు దైవ జ్ఞానంతో ఈ యొక్క వాక్యాన్ని వ్రాసినారు. మనం ప్రతిదీ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా ఒక భక్తుని ద్వారా మనకి బయలుపరుస్తూ ఉంటారు. ప్రారంభ కాలం నుండి కూడా క్రైస్తవుడికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా అంటున్న మాట, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించున్నాను. మీరును లోకమును జయించాలి అంటే శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినప్పటికీ కూడా మన పరిస్థితులు ఎటువంటి అయినప్పటికీ కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడు అని మనం గ్రహించుకొని ఆయన వైపు చూసినప్పుడు మనకు విజయం అనేది కలుగుతుంది. అలా విజయం కలగాలంటే మనము దేవుని వైపు చూడాలి. ఈ యొక్క 2వ వచనంలో అంటాడు కదా, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. అంటే శత్రువులు అంటే ప్రతిదీ కూడా దేవునికి విరోధంగా ఉన్నవారు శత్రువులు. వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, వారైనా తలెత్తుకుని తిరుగుచూ ఉన్నారంట. అందుకని ఆసాపు గారికి చాలా బాధ వచ్చి దేవుని దగ్గర దైవ జ్ఞానంతో మాట్లాడుతూ ఆయన పలుకుచున్న ప్రతి మాట కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనకు దేవుడు తోడై ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. తన పిల్లలు బాధపడుచు ఉంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. తన పిల్లల వైపు ఆయన తిరిగి ఆశ్చర్య కార్యాలు చేయగల సమర్థుడైన. కాబట్టి మన తల్లిదండ్రులమైన మనము, మన పిల్లలు ఎవరైనా బోర్లగా పడిపోతుంటే మనం ఏం చేస్తాము, వాళ్ళని పరిగెత్తుకుంటూ వెళ్ళి లేపి ఎత్తుకొని వాళ్ళని ఓదారుస్తాము. అలాగే మనం ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులము మన పిల్లల వైపు అంత ప్రేమ ఉంటే దేవునికి మన పట్ల ఎంత ప్రేమ ఉన్నది అనేది మనము గ్రహించుకోవాలి. తల్లిదండ్రులు ప్రతిదీ కూడా గమనించుకుని పిల్లల పట్ల చేస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మన పట్ల ఎన్నో కార్యాలు చేయడానికైనా ఇష్టపడుతూ ఉన్నారు. మీ ఆసాపు గారు చెప్పిన మాట ఏంటంటే పిల్లల మీద వారు కపోటోపాయము పన్నుచున్నారని 3వ వచనంలో వ్రాయబడి ఉంది. దేవుని ప్రజల మీద కపటోపాయం పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. కపటోపాయము అంటే మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారంటే దేవుని నీడలో ఉన్నవారు, లేకపోతే దేవుని రెక్కల నీడలో ఉన్నవారు. వారు వేరు వేరు ఆలోచనలు కలిగి ఉన్నారు. వేరు వేరు ఆలోచనగా వచ్చి దేవుడు దాచుకున్నవారు అంటే దేవుని యొక్క పిల్లలమంట, మనము దేవుని యొక్క నిధులమంట. ఆ యొక్క నిధులను ఆ యొక్క కపటోపాయం పన్నుచున్నవారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు, ఇశ్రాయేలు పేరు వినబడకూడదు అని ఆలోచన చేయుచున్న వారి వైపు దేవుడు ప్రతిదీ కూడా చూస్తూ మనల్ని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆసాపు గారు ప్రతిదీ కూడా మన కొరకు వ్రాసి ఉన్నారు. ఈ యొక్క మనమైతే దేవుని యొక్క సొత్తైన ప్రజలము, ఆయన పిల్లలము. కాబట్టి సంఘము మీద కానీ ఆయన ప్రజల మీద కానీ యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఫరో అనుకుంటాడు కదా, ఇశ్రాయేల్ ప్రజలను నిర్మూలము చేయాలి, వారి పేరు ఎప్పుడు కూడా వినబడకూడదు, వారి యొక్క ఇశ్రాయేల్ ప్రజలలో మగ పిల్లలందరినీ కూడా చంపేయాలి అని ఫరో రాజు అనుకున్నాడు. కానీ అది నెరవేరిందా? నెరవేరలేదు. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పము అక్కడ
ఇజ్రాయేల్ ప్రజలు బలపడాలి, ఇజ్రాయేల్ ప్రజలు అధికముగా జనముగా ఉండాలి. కాబట్టి దేవుడి యొక్క కార్యాన్ని అక్కడ చేస్తున్నాడు. కాబట్టి వారు ఎన్ని కపటోపాయం పన్నినా, ఎటువంటి ఇశ్రాయేల్ ప్రజలను ఇబ్బందులు చేసి వారి పేరు ఉండకుండా చేయాలన్న కాడ దేవుని యొక్క సంకల్పం అనేది ఉండాలన్నమాట. ఇశ్రాయేల్ పేరేకను జ్ఞాపకము రాకుండానట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రెండని చెప్పుకొనిచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. ఇంకా 5వ వచనంలో ఏక మనసుతోనంట వారు ఆలోచన చేసుకున్నారంట. ఏక మనసుతో ఆలోచన చేసుకున్న వారు ఎవరంటే, యేసుప్రభు వారిని సిలువకు అప్పగించక మునుపు హేరోదు, ఫరో ఇద్దరు కూడా భద్ర శత్రువులంట. అయినప్పటికీ కూడా వారు కపటోపాయం పని వేరు ఆలోచనలు చేసి భద్ర శత్రులుగా ఉన్నవారు ఏకమైపోయారంట. అయినప్పటికీ కూడా వారిని దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు మౌనంగా ఉండలేదు, ఊరకుండలేదు. కానీ అక్కడ ఫరోను హేరోదును కూడా వారు ఎటువంటి మరణం పొందారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. నీకు విరోధముగా నిబంధన చేయించున్నారు అంటే దేవునికి విరోధంగా వారు ఆలోచన చేస్తారు, కానీ అది అక్కడ నెరవేర్చబడలేదు. గుడారపు వాసులైన ఏదెమీలు, ఇస్మాయేలీలు, మోయాబీలు, అగ్రీయులు, నేబాలు వారును, అమ్మోను వారును, అమాలేకీలను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసుకుని ఉన్నారు. అంటే వీరందరూ కూడానంట కలిసి దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేల్ ప్రజల వైపు వారి పేరు ఉండకుండా చెయ్యాలి అని ఆలోచన చేసుకోలేదు. కానీ ఒక్కొక్కరు కూడానంట ఒక్కొక్క సందర్భాలలో యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేల్ యొక్క పేరు ఉండకూడదు అని ఆలోచన చేశారట. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానుకు నీవు చేసినట్లు కిషోను ఏటి యొద్దను నీవు షిషేరాను యాబీలను చేసినట్లు వారిని చేయుము. ముందైతే ఈ యొక్క 7వ వచనంలో అయితే వేరుగా వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ ఈ 9వ వచనం కాడికి వచ్చేటప్పటికి ప్రతి యొక్క దేశస్తులందరూ కలిసి ఏక మనసుతో ఇశ్రాయేల్ ప్రజల యొక్క పేరు ఉండకూడదని చేశారట. ఇక్కడ సిసెరాను మనం చూసినట్లయితే ఆ యొక్క సిసెరా రాజు ఎటువంటి వాడంటే, అతను దేవునికి విరోధంగా జీవించిన వాడు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క పేరు వినబడకూడదు అనుకున్న వ్యక్తి ఒక రాజు. అయినప్పటికీ అతను కాలినడకన, ఒక రాజు అయినా కాలినడకన వెళ్ళి తన ప్రాణాన్ని దాచుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఒక స్త్రీ యొక్క చేతిలో అతను చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే, ఆమె ఒక మేకును తీసుకుని కనతలో కొట్టి చంపినట్లుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎంత గనుడైనప్పటికీ దేవుని యొక్క పేరు వినబడకూడదు అని అనుకుంటే దేవుడు ఊరకుండే దేవుడు కాదు, మౌనంగా ఉండే దేవుడు కూడా కాదనమాట. వారు ఎద్దోన్లో నశించిరి, భూమికి పెంట అయిరి. హోరేబు, ఏసేలు అని వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. ఇక్కడ అమాలేకీలు గిద్యోని మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు అమాలేకీలు వేలాది మందిగా వచ్చిన గిద్యోను ఒక్కడే దేవుడు సహాయముగా ఉండి గిద్యోని యొక్క పక్షాన అక్కడ యుద్ధము జరిగించాడు. ఎందుకంటే గిద్యోని ఎలాగా యుద్ధం చేశాడంటే, ఆ యొక్క గిద్యోను కొండలను దివిటీలను పట్టుకొని యుద్ధము చేస్తున్నాడు. అక్కడ దేవుని యొక్క కార్యం అనేది జరిగింది. ఆయన మౌనంగా ఉండలేదు, ఆయన ఊరకుండకుండా ఆ యొక్క కార్యాన్ని అక్కడ చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వారి సకల రాజులకును చేయుము, దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందాము రండి అని చెప్పుకొనిచున్నారు. ఇక్కడ 12వ వచనంలో చూసినట్లయితే దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందాము అని వారు చెప్పుకున్నారు. దేవుని యొక్క నివాస స్థలం అంటే దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరాన్ని ఆక్రమించుకున్న, లేకపోతే దేవుని యొక్క మందిరాన్ని పాడు చేసిన, దేవుని యొక్క మందిరాన్ని
పడగొట్టిన దేవుడు ఊరకుండే దేవుడు కాదు. ఇక్కడ బబులోను రాజును చూసినట్లయితే ఆ బబులోను రాజు చేసిన పని ఏమిటంటే దేవుని యొక్క మందిరాన్ని పడగొట్టి కాల్చివేసి అక్కడ ప్రశస్తమైన వస్త్రాలన్నీ కూడా తీసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. అందుకని బబులోను రాజు ఏ విధముగా ఒక రాజు అయినా ఒక గనుడైనా అతనికి ధనబలం ఉన్న మనుషుల యొక్క బలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బబులోను రాజు ఒక అడవిలో గడ్డి మేసినట్లుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అతడు మనుషుల చేత తరమబడి అతడు అడవిలో గడ్డి మేసాడు. 13 వచనం, నా దేవ సుడి తిరుగు ధూళి వలెను గాలి ఎదుటి ఒగుడాకుల వలెను వారిని చేయుము. ఇక్కడ కూడా దేవుని యొక్క కార్యం గురించే వ్రాయబడి ఉంది. ఈ ఆషాబు గారు ఎంతో వేదనతో బాధనతో మాట్లాడుతూ ఉన్నారు. దైవ జ్ఞానంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రజల యొక్క ఇశ్రాయేల్ యొక్క పేరు వినబడకూడదు, వారి యొక్క జ్ఞాపకాలు ఉండకూడదు, వారిని సంహరించాలి, లేకపోతే వారి యొక్క ఆలోచనలే రాకూడదు అని మాట్లాడుచున్న వారితో ఈ యొక్క ఆషాబు గారు దైవ జ్ఞానంతో రాసినటువంటి ఈ కీర్తనలో ఐగుప్తులను గురించి కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. సుడిగాలిలో ఒక ఆకు వేస్తే అది ఎలా తిరుగుతూ ఉంటుంది, మన చేతికి దొరకదు. అది సుడి తిరుగుతూ ఉన్నప్పుడు అది అలాగ ధూళి వలనే తిరుగుతూ ఉంటుంది. అలాగా ఏక ఒగుడాకు అది చేతికి కూడా దొరకదనమాట. ఆ రీతిగా చేయమని ఈ యొక్క ఆషాబు మాట్లాడుచున్నప్పుడు ఐగుప్తు రాజు ఐగుప్తు ప్రజలు అందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలను నాశనం చేయాలని ముందు ఇశ్రాయేలు వెనక ఐగుప్తులు వెలుచున్నప్పుడు ఎర్ర సముద్రంలో వారిని సంహరించినట్లుగా కూడా మనకి తెలుసు. ఎందుకంటే ఆ యొక్క దేవుడు ఇచ్చిన మాట, ఇప్పుడు చూసిన ఐగుప్తులను మీరెన్నడూ కూడా చూడరు అని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ మాట నెరవేర్చడానికి ఆయన ఊరకుండక దేవుడు ఆయన మౌనంగా కూడా ఉండలేదన్నమాట. 16 వచనం, యెహోవా వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణవమానము కలుగచేయము, వారి నిత్యము సిగ్గుపడి భీతి నొందురుగాక, వారు భ్రమసి నశించుదురు గాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురు. అంటే దేవుని యొక్క నామాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఆయనకి మనుషుల కంటే మనకి శత్రువులు అంటారే కానీ దేవునికి శత్రువులు అనేవారు ఉండరు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామాన్ని వెదకాలి, ఆయన ఎరిగిన వారిగా కూడా ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి యెహోవాని నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో నీకంటే గొప్ప మోహుడు ఎవరు లేరు అని అందరూ కూడా తెలుసుకోవాలి అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆసాబు గారు ఎంతో దైవ జ్ఞానంతో మాట్లాడుచున్న ఈ యొక్క మాటలు ఇశ్రాయేల్ ప్రజల యొక్క జ్ఞాపకాలే రాకూడదు అని అనుకున్నప్పటికీ, ఇజ్రాయేల్ పేరు వినబడకూడదు అని అనుకున్నప్పటికీ, ఎందరో గొప్ప రాజులు ఉన్నప్పటికీ వారిని ఏ విధముగా ఆయన సంహరించారు అనేది ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఎంత గొప్ప రాజులైనప్పటికీ కూడా దేవుడు ఊరుకోలేదు, ఆయన మౌనముగా కూడా ఉండలేదు. అటువంటి సత్యవంతుడైన దేవుణ్ణి మనము ఎరిగి ఉన్నాము. కాబట్టి మనకందరికీ తెలిసిందే, ఇజ్రాయేల్ దేశము అనేది పేరు మాత్రమే విన్నాము, కానీ అది ఎక్కడ అనేది ఎవరికి కూడా తెలిసేది కాదు. ఇప్పుడైతే దేవుడు ఇజ్రాయేల్ దేశంలో ఎంతగానో ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరి నోట కూడా ఇజ్రాయేల్ అని పేరు వినబడుతుంది. అంతగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల పేరు వినబడకూడదు అనిన ఆ చోటుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. యాకోబుకు కూడా ఇశ్రాయేలు అని పేరు స్వయంగా దేవుడే పెట్టాడు. ఆ యొక్క 12 మంది కుమారులు కూడా ఇజ్రాయేలు గోత్రాలు అని కూడా పిలుస్తూ ఉన్నారు. అందుకని దేవుడు గొప్ప దేవుడు, అద్భుతమైన కార్యాలు చేయగల దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగల దేవుడు. అటువంటి శక్తిమంతుడు ఆయన బిడ్డలు బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటే దేవుడు కాదు, ఆయన మౌనముగా ఉండే దేవుడు కూడా కాదు. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించుగాక. ఆమేన్.
మంచిదమ్మా. చదవబడినటువంటి కీర్తన భాగము 83వ అధ్యాయము చక్కగా వివరించినటువంటి తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, ఈ సమయంలో మరి దేవుడు చేసిన మేలులు బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అని ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తున్నాను. సాక్ష్యముల సమయం. లేని పక్షంలో కొన్ని ప్రైజ్లాడండి అందరికీ. దేవుని నామానికి మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి అటు రీతిగానే మా అబ్బాయి మీ అందరికీ తెలుసండి, సన్నీ. గతగా ఈ ఒక 1 ఇయర్ నుంచి కూడా జాబ్ కోసం చాలా ప్రయత్నాలు చేశాము. అయినప్పటికీ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ మా బాబు జాబ్ కోసం ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన రీతిగానే మా అబ్బాయికి జాబ్ వచ్చిందండి. మరి ఇప్పుడు 15వ తారీఖున దుబాయ్ రావడం జరిగింది. నిన్న మెడికల్ కూడా చేశారండి అబ్బాయికి. మరి రేపటి నుంచి జాబ్ డ్యూటీ స్టార్ట్ అవుతుందండి. మా అబ్బాయి గురించి మీరు ఇంకనూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మా బాబు కోసం ప్రార్థన చేయమని కోరుతున్నానండి. ప్రార్థించిన మీ అందరికి ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు చెల్లించుకుంటున్నానండి. అటు రీతిగానే మరి నేను గత 20 రోజుల క్రితము పై స్టేజ్ నుంచి దిగుతున్నప్పుడు స్లిప్ అయి పడిపోయానండి. కాలుకి దెబ్బ తగిలింది. అది ఎక్స్రే తీసిన తర్వాత డాక్టర్ గారు స్క్రాచ్ వచ్చింది కాలుకి. సో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా నార్మల్గా లేదు, స్టక్ అవుతుందని చెప్పారండి. మరి రేపటి రోజున నాకు స్కానింగ్ తీయడానికి అప్రూవల్ ఇచ్చారు. రేపు రోజున స్కానింగ్ తీసిన తర్వాత మరి సర్జరీ అంటున్నారు, లేదంటే ఫిజియోథెరపీ చేయించుకుంటే సరిపోద్ది అంటున్నారండి. మరి దాని విషయంలో కూడా మీరు అందరూ ప్రార్థించేయాలని ప్రార్థన రిక్వెస్ట్ కోరుకుంటున్నానండి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో నేను నిలబడి సాక్ష్యం చెప్పడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. మంచిదమ్మా. చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు చేసే అద్భుతాలు మరి కంటికి కనబడవు, చెవికి వినబడవు అన్నట్టు దేవుడు చేసే గొప్ప అద్భుతాలు ఎలా ఉంటాయంటే మనం కేవలం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. మరి సంఘముగా మరి ప్రార్థన చేశాము. మరి చెల్లి మేరీ గారి యొక్క కుమారుడు కొరకు, ఆ సన్నీ కొరకు ప్రార్థన చేయగా అద్భుత రీతిలో మరి మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేసి ఉన్నారు. మరి ఆయన యొక్క ఆలోచన ఆయన ఏంటంటే మరి ఇండియాలో కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది మనకి. దాన్ని వదులుకుని మరి దుబాయ్లో మరి తల్లి సంఘంలో, కార్తూన్ సంఘంలో నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ సంఘంలోనే నా విశ్వాసాన్ని కొనసాగించాలని ఆ జాబ్ను వదిలెట్టి కుమారుడు ఇక్కడికి వచ్చాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమా. హల్లెలూయా. మరి కుమారుడు కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా నేను ఇండియాలో ఉన్నప్పుడు మరి కుమారుడు ఇక్కడ వాక్యాన్ని విని మరి ఇండియా వచ్చి బాప్తిసం తీసుకున్నటువంటి కుమారుడు మీకు తెలుసు. ఆ కుమారుడు కూడా ప్రార్థన అవసరత కోరి ఉన్నాడు. ఆయన పేరు ఎలీషాగా మార్చబట్టడం జరిగింది. మరి ఆ కుమారుడు గురించి కూడా ప్రార్థన చేయమని కోరారు. కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నవి, వాటిని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఆర్వి రత్నం గారు మరి చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి ప్రార్థన చేస్తారు. ఇంకా కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నవి, వాటిని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు నిత్యము మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అల్హామదియా ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు, అదేవిధంగా ఆయా కంపెనీలో పనిచేస్తున్నటువంటి బిడ్డల కొరకు, ఆ కంపెనీల కొరకు, మరి గృహాలలో పనిచేస్తున్నటువంటి మరి బిడ్డల కొరకు, ఆ యొక్క యజమానుల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇంకను మరి వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ముఖ్యంగా మన భారతదేశం కొరకు మరి ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి భారతదేశ దైవ సేవకుల కొరకు, సంఘముల కొరకు కూడా మరి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి విజిట్లో ఉన్నటువంటి మరి బిడ్డలు ఉన్నారు, మరి విజిట్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారి జీవితాలు గొప్ప మేలులు చేయలాగున
వారి కొరకు ప్రార్థన చేద్దాం. రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, వారి రక్షణ అనుభవంలోనికి వచ్చేలాగున వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి సహోదరి రాహేల్ గారు మరి ఈరోజు మరి అనారోగ్య కారణాన్ని బట్టి మరి ఆరాధనకు రాలేనని మెసేజ్ పెట్టి ఉన్నారు. వారికి మంచి ఆరోగ్యమును మరి దేవుడు దయచేయలాగున వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు, వారు కూడా సెలవు దినాలు గడుపుకుని క్షేమంగా మన మధ్యకు వచ్చేలాగున వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్న బిడ్డలు ఉన్నారు, పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్న బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మా రూమ్లో ఉంటున్నటువంటి సహోదరులు ప్రసాద్, వారి కుమారుడు కూడా జ్వరంతో ఉన్నారండి, వారి కొరకు ప్రార్థన సహాయం కోరి ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా బందిల ప్రసాద్ గారు, వారి సతీమణి ప్రసన్న ఈరోజు ఇండియా ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా అమరావతి గారు కూడా ప్రయాణమై ఇండియా వెళ్తున్నారు. వారి యొక్క ప్రయాణం కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే దయతో ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్నటువంటి మరి పెద్దల ఆర్వి రత్నం గారు వచ్చి ప్రార్థనలు నడిపించవలసింది కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులనైనా. ఇదిగో తండ్రి నైనా 2025 సంవత్సరం మే మాసము దేవా నీకు స్తోత్రములు తండ్రి. నైనా 3వ ఆదివారాన్ని ప్రభా మిమ్మల్ని ఈ రీతిగా ఆరాధించటానికి నైనా సంగమగా కూడుకున్నటువంటి బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచినటువంటి నైనా మరి నా ప్రభావ మీకు స్తోత్రములు. వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ కాపాడి మీ సన్నిధికి నడిపించిన దాన్ని బట్టి మరొకసారి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవాదిగునైనా సాక్ష్యాలు చెప్పినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. సోదరినైనా మరి సాక్ష్యం చెప్పినది నైనా బిడ్డను బట్టి వందనాలు. నైనా మరి పడిపోయి ఉంటుండగా ఆ గాయాలని ప్రభనైనా మరి రేపు నైనా మరి స్కానింగ్ చేయాలని ప్రభ డాక్టర్లు మరి నాయన వారికి నాయన సెలవు ఇచ్చి ఉంటుండగా దేవా మంచి రిపోర్ట్ బిడ్డకు దయచేయమని, మంచి ఆరోగ్యం బిడ్డకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే వారి కుమారుడి విషయంలో కూడా మరి ఉద్యోగం విషయంలో సహాయం చేసిన దేవా నీకు వందనాలు తండ్రి. నాయన మరి డ్యూటీలో జాయిన్ అయ్యుండగా సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి ఈజిప్ట్లో ఉన్న బిడ్డలందరూ బట్టి కూడా నీకు స్తోత్రములు తండ్రి. ఎవరైతే ఏ రీతిగా నైనా మరి ప్రభు నైనా ఆశతో వచ్చారో ఈ దేశానికి నైనా, ఈ దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దేశంలో అనేక దేశ ప్రజలు నాయన ఈ దేశంలో ఉంటుండగా దేవా వారి నైనా ఆలోచనలతో నైనా వచ్చిన బిడ్డలందరూ బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ముఖ్యంగా విజిట్లో ఉన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు తండ్రి. బిడ్డలకి నైనా మంచి నైనా మరి ఉద్యోగాలు దయచేయండి దేవా నీకు స్తోత్రములు తండ్రి. నైనా ఉద్యోగాలు వచ్చినప్పుడు నైనా ఇదిగో తండ్రి నైనా తెలుగు క్రైస్తవ సంఘము కార్టూన్ సంఘమునైనా ఈ దేశంలో మొట్టమొదటి సంఘముగా పిలువబడుచున్న సంఘములోనైనా సాక్షిగా నిలబడి భాగ్యాన్ని ప్రభా నాయన వారికి దయచేయమని అడుగుచున్నాను. ఇదిగో తండ్రి కూడుకున్నటువంటి బిడ్డలందరూ బట్టి వందనాలు. అలాగే తండ్రి ఇంకనైనా మరి ఈ యొక్క ప్రభా దేశంలో నా ప్రభా ఈ సంఘములో బాప్తిస్ని తీసుకున్న బిడ్డలందరూ బట్టి కూడా నీకు స్తోత్రములైనా ప్రార్థన అవసరతలు కోరుంటుండగా వారి ఆలోచనలు తలంపు నెరిగిన దేవుడు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు. విజిట్లో ఉన్న బిడ్డలు మరొకసారి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మంచి ఉద్యోగ బిడ్డలకు దయచేయండి. అలాగే సెలవు దినంలో ఉన్న బిడ్డలందరికీనైనా నా ప్రభునైనా సెలవు దినంలో గడుపుకొని తిరిగినైనా మళ్ళీ ఈ దేశం రావటానికి సహాయం చేయండి. వారి రాకపోకల్లోనైనా ప్రయాణం విషయంలో సహాయం చేయండి ప్రభా. ఇక్కడి నుంచి వెళ్ళనైనా బిడ్డల విషయంలో కూడా మీరు సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలోనైనా ఇంతవరకునైనా ఈ ఆరాధన సక్రంగాను మర్యాదగాను జరిగించిన దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంకనూ జరగనున్న కార్యమునంత కూడా సక్రంగా జరిగించమని మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతేనైనా మరొకసారినైనా ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుకుని భాగ్యాన్ని నాకును మాకు దయచేస్తారని మీ కుమారుడును మా రక్షకుడును యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి, చక్కగా ప్రార్థనలు నడిపించిన మరి అరవిరత్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా ఒక సమయంలో ప్రత్యేకమైన పాట ఎవరైనా చంటి పిల్లలు మరి విజిట్లో వచ్చిన పిల్లలు చంటి పిల్లలు ఎవరైనా పాట పాడతారండి? అమ్మా రండి.
పైకిలో వెళ్ళా సాటిస్ఫాక్షన్ లేదు, మోడర్న్ లెస్ లో సాటిస్ఫాక్షన్ లేదు, స్వీట్స్ తిని చూసా సాటిస్ఫాక్షన్ లేదు, సాటిస్ఫాక్షన్ బ్రతుకులు దొరికేదెప్పుడు, స్వీట్స్ తిని చూసా సాటిస్ఫాక్షన్ లేదు, సాటిస్ఫాక్షన్ బ్రతుకులు దొరికేదెప్పుడు, మత్తయి 5:6 చెప్పెను నీటి కొరకు జీవించినప్పుడు, మత్తయి 5:6 చెప్పెను నీటి కొరకు జీవించినప్పుడు, యథార్థముగాను నడిచినప్పుడు పొందగను నీవు సాటిస్ఫాక్షన్, యథార్థముగాను నడిచినప్పుడు పొందగను నీవు సాటిస్ఫాక్షన్, బైకులో వెళ్ళా సాటిస్ఫాక్షన్ లేదు, మోడర్న్ డ్రెస్ లో సాటిస్ఫాక్షన్ లేదు, స్వీట్ తిని చూసా సాటిస్ఫాక్షన్ లేదు, సాటిస్ఫాక్షన్ బ్రతుకులు దొరికేదెప్పుడు, స్వీట్ తిని చూసా సాటిస్ఫాక్షన్ లేదు, సాటిస్ఫాక్షన్ బ్రతుకులు దొరికేదెప్పుడు, సాటిస్ఫాక్షన్ బ్రతుకులు దొరికేదెప్పుడు, సాటిస్ఫాక్షన్ బ్రతుకులు దొరికేదెప్పుడు, సాటిస్ఫాక్షన్ బ్రతుకులు దొరికేదెప్పుడు, సాటిస్ఫాక్షన్ బ్రతుకులు దొరికేదెప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఆ యొక్క సమయంలో మరి ఇండియా నుంచి నూతనంగా మరి విజిట్లు మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి సహోదరి సుమలత గారి యొక్క కుమార్తె స్లీవి మన మధ్యన ఉన్నారు. దయతో వారిని వారి తల్లి గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. ఈ యొక్క సమయంలో బుకే అందజేయవలసిందిగా అనిల్ గారి యొక్క కుమార్తె అమ్మ పైకి రండి. ప్రియులారా, దయతో లేచి నిలబడినట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి ఆరాధన మన మధ్య ఉన్నటువంటి సహోదరులు ప్రశాంత్ గారు వచ్చి స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దయతో ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని దేవునిని ఆరాధన చేద్దాం, దేవునిని మహిమపరుద్దాం. దేవునిని మహిమపరిచే గొప్ప సమయం, దేవుని స్తుతించే గొప్ప సమయము. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునిని ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దామండి. మన దృష్టి అంతా దేవునిపై పెట్టి మన దేవుడిని ఆరాధిద్దాం. మన దేవుడు గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వసృష్టికి కారణభూతుడైన దేవుడు కనుక మనం ఆయన్ని స్తుతించే బద్దులమై ఉన్నాం. ఆయన్ని కీర్తించి ఆయన ఆరాధించే వారంగా ఉండాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధిద్దామని. గొప్ప దేవుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టి కారణభూతుడా, నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 నైనా గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రం నైనా. ప్రభా, న్యాయాధిపతి ప్రభా, నీతిమంతుడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రం. మేము పాపం చేసి చచ్చిన వారై ఉండగా ప్రభా మమ్మల్ని లేవనెత్తిన దేవుడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రం ప్రభా. ప్రభా, మేము బురదలో ఉండగా పందివలే మమ్మల్ని బురదలో ఉండగా ప్రభా మమ్మల్ని పైకి లేవనెత్తి తీసి ప్రభా మమ్మల్ని శుద్ధిగా చేసిన దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. మా జీవితంలో అనేకమైన మేలులను, అనేకమైన అద్భుత కార్యములను చేస్తున్న దేవుడు ప్రభా,
నీకు వందనాలు స్తోత్రం ప్రభా. మా ఉద్యోగాల్లో, మా రాకపోకల్లో మాకు తోడేంటున్న దేవుడు ప్రభా, గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు. మా కుటుంబంలో ప్రభా, పిల్లలను ప్రభా నీకు కాస్తున్న దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నీ రెక్కల చాట్లు మమ్మల్ని కాపాడుతున్న దేవుడు నైనా, నీకు వందనాలు స్తోత్రం ప్రభా. గొప్ప దేవుడా ప్రభా, నీకు మేము ఏమీ చెల్లించలేం ప్రభా. మా ధనము ప్రభా, మా ఐశ్వర్యము ప్రభా, మా బలము వ్యర్థం కాని ప్రభా. నీకు స్థుతులు కృతజ్ఞత స్థుతులు తప్ప మేము ఏమీ చెల్లించలేము నాయనా. నీకు వందనాలు స్తోత్రం. అందరూ పాట పాడి ఆదరించుకుందామని. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదు. అందరూ చెప్పాలండి. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. స్తోత్రం. కొట్టబడిన వేళ మన గాయాలు కట్టిన దేవుడు ఆయనే, బాధించిన స్వస్థపరిచేది ఆయనే కనుక మనం ఆయన ఆరాధించాలండి. అందరూ నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధిద్దాం. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే అందరూ చెప్పాలి. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలని ఎత్తినావే ప్రభా, శిక్షించిన గొప్ప చేసేది నీవే ప్రభా. స్తోత్రం. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే,
విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదు. అందరూ చెప్పాలండి. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. అవునయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. అవునయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అవునయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. 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 అవును ప్రభా, స్తోత్రం ప్రభా. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవ్వరూ లేరు ప్రభా. గొప్ప దేవుడా, కష్ట సమయంలో నష్ట సమయంలో మమ్మల్ని కాపాడిన దేవుడు ప్రభా. గొప్ప దేవుడా, ఎన్నిక లేని వారం ప్రభా, ఎందుకు పనికి రాని వారం ప్రభా. అయినప్పటికీ ప్రభా మమ్మల్ని కాస్తున్న దేవుడు ప్రభా. ప్రభా నీతోనే మేము ఉండాలి ప్రభా. నీవే మా గొప్ప దేవుడు ప్రభా. నీవే మా గొప్ప రక్షకుడు ప్రభా. ప్రభా నీవే కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం. ఆమేన్ అనువాడా, నీకు వందనాలు ప్రభా. సమస్తం చేయగల దేవుడా, నీకు వందనాలు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడా, మార్పు లేని దేవుడా, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ప్రభా నీ సన్నిధిలో చేరి మేము ఆరాధిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. గొప్ప దేవుడు, నీ సన్నిధిలో సంతోషం ఉందని చెప్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో సమాధానం ఉందని చెప్తున్నాం ప్రభా. గొప్ప దేవుడా, మీరు సహాయం చేస్తారు నమ్ముచున్నాం ప్రభా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నీలోనే నీ ఉండాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నీ ఉంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. యేసయ్యా యేసయ్యా, అవునయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు. అందరు చెప్పలేండి.
దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు, ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. స్తోత్రం ప్రభా. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ప్రభా, నీ సన్నిధిలో ఉంటే సంతోషమే ప్రభా, నీ సన్నిధిలో ఉంటే సమాధానమే, నీ సన్నిధిలో భయం లేదు ప్రభా. గొప్ప దేవుడా, నీవు మాతో ఉండి మమ్మల్ని కాపాడుతున్న దేవుడా, నీకు వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం. నేను ఎవరైతే ప్రభా నిజంగా ప్రభా నిన్ను ఆరాధించారు, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించారు ప్రభా, వాళ్ళకి కావాల్సిన దీవెనలు దయచేయండి, వాళ్ళ కష్టాలను తొలగించండి, వాళ్ళ బాధల నుండి విడిపించండి ప్రభా. గొప్ప దేవుడా, మీరే సహాయం చేస్తారని ప్రభా ఈ ఆరాధన మీకే అంకితం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి చక్కగా ఆరాధన నడిపించిన సహోదరులు ప్రశాంత్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు మనము ధ్యానపూర్వకంగా ధ్యానిద్దాం. తర్వాత స్త్రీల ఆరాధన ఉన్నది కనుక వారికి సమయానికి మనము సమయం ఇచ్చేద్దాం. అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని కోరుతూ ఉన్నాను. దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని ఘనపరచటానికి, మరి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి, దేవుని యొక్క సన్నిధిలో దొరికే ఆశీర్వాదాలు పొందుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు మనం అందరం కలిసి ధ్యానిద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఇదిగో తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రియ సంఘము కార్టూన్ తెలుగు క్రైస్తవ సంఘమును బట్టి వందనాలు. ఈ సంఘములో ప్రభువా మీ బిడ్డలుగా మేముండి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన. దేవా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో మహిమ పొందుకున్నారు. దేవా, దీనుని అల్పుని ప్రభు, ఎన్నిక లేని వంటి వాడిని, ఏ జ్ఞానము లేని వంటి వాడిని, జ్ఞానవంతులైనటువంటి మీ బిడ్డల ఎదుట ప్రభువా మీరు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని నిలబడి ఉన్నాను నాయన. నేను మాట్లాడితే వ్యర్థము నా ప్రభు. అయ్యా, మీ మాటలు నాయన మీరు వినిపింపచేయండి, మీ స్వరమును వినిపింపచేయండి. మీ మాటలు మా జీవితాన్ని మార్చే మాటలు నాయన. దేవా, ఇదిగో తను మీ మాటలు వినిపింపచేయమని పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభువా మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడు నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఒకనాడు దేవునికి దూరంగా ఉన్నటువంటి వారము. ఒకనాటి జీవితము ఆలోచన చేస్తే మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు విన్నామో, ఎప్పుడైతే ఆయన స్వరమును విన్నామో, ఎప్పుడైతే ఆయన ఉన్నతమైన వాక్కులు మనం విన్నామో, ఆ వాక్కుల ద్వారా మన హృదయాలను మార్చుకుని మనము మార్పు చెంది లోకములో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి దేవునిని ఆరాధిస్తూ ఉన్నాము, దేవునిని స్తుతిస్తూ ఉన్నాము, దేవునిని కొనియాడుతున్నాము. బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, మనకు పెట్టబడినటువంటి పేరు క్రైస్తవులు అని ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన పిలుచుకున్నాడు. క్రైస్తవులుగా పిలువబడినటువంటి మనము
క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మనము, క్రీస్తును ప్రేమిస్తున్నటువంటి మనము, క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి మనము, ఈ భూమి మీదకు వచ్చిన మనము ప్రియమైన వాళ్ళరా, ఆ క్రైస్తవ జీవితము ఎంత గొప్పది, ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతకాలి అంటే నిజంగా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఆయన కొరకు నమ్మకమైనటువంటి వారిగా మనం బ్రతకాలి. ఆయన కొరకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలి. ఉదాహరణకు చూడండి, ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నప్పుడు ఆ ఉద్యోగము సంపాదించుకున్నటువంటి మనము ఎంత బాధ్యత కలిగి ఆ ఉద్యోగంలో పనిచేస్తూ ఉంటాం. కానీ క్రైస్తవ జీవితం అనేది ఉద్యోగము కంటే చాలా గొప్పది. ఎలా చెప్పగలరు అన్న ఆలోచనలకు వెళ్తే క్రైస్తవ జీవితం అనేది ప్రేమిన వలరా పరలోకమందున్నటువంటి దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతకటం, ఆ పరలోకమందున్నటువంటి ఆ దేవాతి దేవునిని, ఆ క్రీస్తుని ఈ లోకంలో మనము చూపించటం, క్రీస్తును ధరించుకోవటం. ఎప్పుడైతే క్రీస్తును ధరించుకున్నామో, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామో ప్రేమిన వలరా దుష్టుడు కూడా అనేక విధాలుగా వారిని శోధిస్తూ ఉంటాడు, వారిని అనేక విధాలుగా అవమానపరుస్తూ ఉంటాడు. దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి కుటుంబాలను వాడు పాడు చేస్తూ ఉంటాడు ప్రేమిన వలరా. అయితే దేవుని బిడ్డలుగా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి మనము, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనము, పరిశుద్ధాత్మను రుచి చూచినటువంటి మనము ఈ భూమి మీద ఇంకా ఎలా మనము బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అన్న ఆలోచనకు వెళ్తే భూమి మీద ప్రియమైన వాళ్ళరా అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు గొప్పతనాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత గొప్పవారో చెబుతూ ఉన్నారు. ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు ఆత్మానుసారులు, శరీరానుసారులు కూడా ఎదురయ్యారు ప్రియమైన వాళ్ళరా. ఈ భూమి మీద ఆత్మానుసారులు ఉన్నారు, శరీరానుసారులు ఉన్నారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద దృష్టి పెడతారు, శరీరానుసారులు దేని మీద దృష్టి పెడతారండి? శరీరము ఆశల మీద వారు దృష్టి పెడుతూ ఉంటారు. అయితే దేవుని పిల్లలుగా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను ప్రకటన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు చెబుతున్నప్పుడు, అక్కడికి వెళ్ళేటప్పటికి, సంఘం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆత్మానుసారులు ఉన్నారు, శరీరానుసారులు ఉన్నారు ప్రేమిన వాళ్ళరా. అయితే వారిని గురించి ఏమని సెలవిస్తూ ఉన్నాడు? దేవుని యొక్క బిడ్డలు ఇలా ఎందుకు అయిపోయారు, ఎలా ఉండమని చెబుతూ ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్ళేటప్పటికి అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామా. 5వ వచనం నుంచి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అయితే దేవుని యొక్క దాసుడు అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఉన్నటువంటి రోమాలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘమునకు, దేవుని యొక్క బిడ్డలకు దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఎటువంటి వ్యక్తులు వచ్చేసారు అన్న ఆలోచనకు వెళ్తే శరీరానుసారులు వచ్చేసారు, ఆత్మను సారులు వచ్చేసారు. అయితే శరీరానుసారులు ఏ విధంగా ఉన్నారు అన్న ఆలోచనకు వెళ్తే వారు ఏమైపోతారు అన్న ఆలోచనకు వెళ్తే శరీరానుసారమైన మనసులు ప్రేమిన వలన మరణము అని, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అని చెబుతూ ఉన్నాడు. అయితే ఆత్మానుసారులు ఎలా ఉంటారు అని సెలవిస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే 9వ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి 9వ వచనం దగ్గరికి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు అంటున్నాడు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే వాడాయన నావాడు కాడు అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలి, దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉండాలి, క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే అంటున్నాడు. అనగా
దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నటువంటి మనము, ఆయన ప్రియబిడ్డలుగా, ఆయన కుటుంబముగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారు అంటున్నాడు. అనగా మనం ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే, పరిశుద్ధాత్మను పొందుకున్న వారముగా ఉండాలి, ఆత్మ కలిగిన వారముగా ఉండాలి. ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారు? ఆత్మ కలిగిన వారి మాటలు ఎలా ఉంటాయి? ఆత్మ కలిగిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఆత్మ కలిగిన వారి యొక్క కుటుంబాలు ఏ విధంగా ఆశీర్వదింపబడతాయి? ఆత్మ కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అన్న ఆలోచనకు వెళ్తే, ప్రేమైన వల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో అనేక అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నారు, అనేక గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు, పరలోకం గురించి ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు, ఆత్మను గురించి ఆయన చెబుతూ ఉన్నారు, ఆత్మ ఏ విధంగా పరలోకం వెళ్తుందో ఆయన చెబుతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రియమైన వాళ్ళరా, యెరూషలేమునకు ఆయన వెళ్ళటానికి ప్రయాణం అవుతూ ఉంటే ఆయన యెరూషలేమునికి రానివ్వకుండా అడ్డుపడుతున్నారండి. యెరూషలేముకు రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఏమని మాట్లాడుతున్నారంట? ఒక్కసారి చూద్దామా. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయము. ప్రియమైన వాళ్ళరా, లూకా సువార్త 9వ అధ్యాయము, ఒకసారి ఆ మాటలు చూద్దాం. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 53, 54, 55 వచనాలు ఒకసారి చూద్దామమ్మా. ఆయన యెరూషలేమునకు వెళ్ళ నబిబుకుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్నిని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమను రుచి చూసినటువంటి శిష్యులు, యేసుక్రీస్తు గొప్పతనాన్ని చూసినటువంటి శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తున్నటువంటి శిష్యులు యెరూషలేమునకు ఆయన వెళుతూ ఉంటే అక్కడ అడ్డుకున్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఈ శిష్యులు ఏమంటున్నారన్న ఆలోచనకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఆకాశము నుండి అగ్నిని దించటానికి నీకు ఇష్టమేనా, వీరి నశింప చేయటానికి అని అడుగుతున్నారు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నశింప చేయటానికి వచ్చాడు జనులని మొదటి రాకడలో? కాదండి. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు మొదటి రాకడలంటే, నశించుచున్న వారిని వెదకి రక్షించటానికి. ఆయన రాకడ, ప్రియమైన మొదటి రాకడ, ఆయన యొక్క ప్రయాణం, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, నశించిపోతున్నటువంటి జనులను, పాపములటువంటి జనులను ఆయన రక్షించడానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభులు వారిని వెంబడిస్తున్నటువంటి ఆ శిష్యులు, ప్రియమైన వల్లరా, యోహాను గారును యాకోబు గారు ఏమంటున్నారు? ఇదిగో ప్రభువా, మనల్ని వారు చేర్చుకోలేదు కనుక, వారు రానివ్వలేదు కనుక, ఇదిగో ఆకాశము నుండి అగ్నిని దింగి వీరి నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుతున్నారండి. అంటే దేవుడు అందుకే వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభులు వారు నశింప చేయడానికి వచ్చాడా? లేదు ప్రియమైన వాళ్ళరా, ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఎందుకు వీరు ఇలా మాట్లాడుతున్నారు? దేనిని వారు ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు అన్న ఆలోచనకు వెళ్తే, వారి ముందు చదివినటువంటి గ్రంథాలు కానివ్వండి, ధర్మశాస్త్రంలో కానివ్వండి, ముందు ఎవరో ఈ సంఘటన చేసి ఉంటారు కదండి. ఆకాశం నుండి అగ్నిని దించినటువంటి సంఘటన, అనేక మందిని సంహరించినటువంటి సంఘటన చూస్తుంటారు. చూడండి, పుట్టినోట్లో చూడండి ఏమనుంది అక్కడ, అది ప్రభువు అన్న అక్కడ 3వ నెంబర్లో చూడండి, ఏలియా చేసినట్లు ఎక్కడ వ్రాయబడింది అది అన్న ఆలోచనలోకి వెళ్తే, 2వ రాజుల గ్రంథం చూడండి, 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం. ప్రియమైన వాళ్ళరా, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదామా. 10వ వచనం నుంచి, అందుకు ఏలియా, నేను దైవజనునైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా, కానీ 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. ప్రియమైన వాళ్ళకి అధిపతి ఉన్నాడు, ఆయన దగ్గర 50 మంది ఉన్నారు, వారిని నశింప చేయటానికి ఏలియా గారు, ప్రియమైన వాళ్ళరా, ఇదిగో అగ్నిని కురమన్నప్పుడు, అగ్ని కురిచిన తరువాత
నిజంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ నశించినట్టు మనము చూస్తూ ఉన్నాము. అది జ్ఞాపకం చేసుకుని ఈ యోహాను, యాకోబు శిష్యులు ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు చేర్చుకోనన్నప్పుడు ప్రేమిన వల్లరా వారికి కూడా చాలా కోపం వచ్చేసింది, అగ్నిని దించేయాలన్న ఆలోచన వచ్చేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు చూడండి, మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు? ఆయన లోక సువార్త 10వ అధ్యాయము, ఒకసారి 9వ అధ్యాయం చూద్దామా. లోక సువార్త 9వ అధ్యాయము 55వ వచనం ఆయన ఏమంటున్నారు చూడండి. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమిన వల్లరా శిష్యులను గద్దిస్తూ ఉన్నారు. నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసా? నేను ప్రభు పరలోకమును విడిచి, ఆ సింహాసమును విడిచి, ఆ మహిమను విడిచి ఎందుకు వచ్చానో తెలుసా? నిజంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలండి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన జీవితాన్ని ఆలోచన చేస్తే ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ప్రేమిన వల్లరా ఆత్మ కలిగినటువంటి వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి. ఆయన బాప్తిసం తీసుకున్న తరువాత ప్రేమిన వల్లరా వెంటనే ఆయన ఏం పొందుకున్నాడంట? పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి బిడ్డలు, ప్రేమిన వల్లరా క్రీస్తును ధరించుకున్నటువంటి బిడ్డలు, వారి యొక్క నోటు ద్వారా ఎటువంటి మాటలు రావాలో, ఆత్మ కలిగిన వారు ఏ విధంగా మాట్లాడాలో అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులని గద్దిస్తూ ఉన్నాడు. శిష్యులను గద్దించి ప్రేమిన వాళ్ళరా ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన ఎందుకు వచ్చారు ఆయనకు చెబుతున్నారండి. అక్కడ ఉన్నటువంటి జనులకు చెప్తున్నాడు, ఆ శిష్యులకు చెప్తున్నాడు. ఆత్మ కలిగిన వారు ప్రేమిన వాళ్ళరా ఎలా ఉంటారు, ఆత్మ కలిగిన వారు ఎలా మాట్లాడతారు, ఆత్మ కలిగిన వారు ఎలా జీవిస్తారు అన్న ఆలోచనలకు వెళ్తే మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక చూద్దామా. మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక చూడండి. మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, 2వ అధ్యాయం చూడండి 4వ వచనం ప్రియమైన వాళ్ళరా, 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. ఆయనకి ఇష్టమైనది ఏంటంట? ఆయనకి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైనది ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా ఆయన చెబుతున్నటువంటి మాటలు ఆలోచన, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్ఛించుచున్నాడు, ఇష్టపడుతున్నాడండి. దేవుని యొక్క పిల్లలు, ఈ భూమి మీదకి వచ్చినటువంటి బిడ్డలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి ఆయన కోరుతూ ఉన్నాడన్న ఆలోచనకు వెళ్తే మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ అభివృద్ధి చెందాలి, మనుషులందరూ దేవునిలో ఎదగాలి, మనుషులందరూ దేవునిలో ప్రేమిన వలరా ఎదుగుతూ ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ప్రేమను అనేక మందికి నిజంగా తెలియజేయాలని ఆయన ఆశ కలిగి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమిన వలరా ఆత్మ కలిగినటువంటి వారు ప్రేమిన వలరా ఆలోచనలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆత్మ కలిగిన వారి యొక్క ఆలోచన అందరూ అభివృద్ధి చెందాలి. ఆత్మ కలిగిన వారందరూ ప్రేమిన వాళ్ళరా వారు ఫలించాలి, అందరూ ఫలించాలి. ఆత్మ కలిగి నివసిస్తున్నవాడు, జీవిస్తున్నవాడు ఆయన యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అన్న ఆలోచనలోకి వెళ్తే ఆత్మ కలిగి ప్రేమిన వాళ్ళరా ఆత్మానుసారంగా బ్రతుకుతూ, ఆత్మానుసారంగా జీవిస్తూ, ఆత్మానుసారంగా మాట్లాడుతూ, ఆత్మానుసారంగా బ్రతుకుతూ ప్రేమిన వాళ్ళరా వారు ఆత్మానుసారంగా జీవించి ఆ పరలోకం వెళ్ళాలని వారు కోరుకుంటూ ఉంటారండి. ఎవరయ్యా వారు అన్న ఆలోచనకు వెళ్తే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఎవరైతే ఆత్మ కలిగి జీవిస్తున్నారో వారందరూ ప్రేమిన వాళ్ళరా నిజంగా ఎంతో గొప్పగా దేవుని యొక్క ప్రేమను రుచి చూచి దేవుని కొరకు బ్రతుకుతుంటారండి. వారి మాటలు చూసారా? వారి మాటలు ఆలోచన చేయండి, వారి యొక్క విశ్వాసాన్ని ఆలోచన చేయండి. ప్రేమిన వాళ్ళరా ఒక కుటుంబం మనకు కనబడుతుంటుందంటే ప్రేమిన వాళ్ళరా ఒక కుటుంబము గొప్పగా దేవునిలో ఎదుగుతుందంటే ఆ కుటుంబం ఎందుకు అంత గొప్పగా ఎదుగుతుంది అన్న ఆలోచనకు వెళ్తే ఆ కుటుంబం ప్రేమిన వాళ్ళరా ఆత్మానుసారంగా బ్రతుకుతుంది. ఒక వ్యక్తి గొప్పగా విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాడంటే, గొప్పగా బ్రతుకుతూ ఉన్నాడంటే అతను ఎందుకయ్యా అంత గొప్పగా బ్రతుకుతున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ఆయన మాటలు ఏంటండి, ఆయన ప్రవర్తన ఏంటండి, ఆయన చూపులు ఏంటండి, ఆయన యొక్క శ్రేష్టలు ఏంటండి అని ఆలోచన చేస్తే ప్రియమైన వలన ఆయన ఆత్మానుసారంగా బ్రతుకుతున్నాడు, ఆయన ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఆత్మ కలిగిన వారండి, ఆత్మ కలిగిన వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు.
ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన యొక్క ఆలోచన ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చరించుచున్నాడు. అంతేకాదు 2వ పేతురు రాసినటువంటి పత్రిక చూడండి. 2వ పేతురు రాసినటువంటి పత్రిక ప్రియమైన వాళ్ళరా 3వ అధ్యాయము 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒక్కసారి చూద్దామా. 9వ వచనం నుంచి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు చూసారా, దేవుడు ఎంత గొప్పగా ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. అందరూ మార్పు చెందాలి, అందరూ రక్షణ పొందుకోవాలి, అందరూ దేవునిలో ఎదగాలని. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎలా ఉన్నాడంట? దీర్ఘశాంతము కలిగి. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి మనము, ఆత్మను పొందుకున్నటువంటి మనము, ప్రియమైన వాళ్ళరా, మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం? ప్రియమైన వాళ్ళరా, పరలోకం నుండి వచ్చినటువంటి మహనీయుడే యేసుక్రీస్తు ప్రభువు వారే, దేవుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడే శరీరానుసారుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన యొక్క ఆలోచన ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ మార్పు చెందాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ ఫలించాలి, అందరూ పరలోకంలో ఉండాలి. దేవుని యొక్క ఆలోచన అండి, దేవుని యొక్క ఆలోచన. ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవితాలు, మన యొక్క విశ్వాసము ఎలా ఉంటుంది చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, 2 వర్గాలుగా ఈ భూమి మీద సంఘములో కూడా 2 వర్గాలుగా అయిపోతున్నాం కదండి. 2 వర్గాలు అయిపోయి ప్రియమైన వాళ్ళరా, వాళ్ళ జీవితం గురించి మనము, మన జీవితం గురించి వాళ్ళు, ఈ విధంగా మాట్లాడుకుంటుంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలైనా ఈ మాటలు, దేవుని బిడ్డలైనా ఈ మాటలు చూడండి. ప్రియమైన వాళ్ళరా, ఒక విశ్వాసి ఉందనుకోండి, ఆ విశ్వాసి గురించి ఒక మాట్లాడుతుంటారు. ఒక విశ్వాసురాలు ఉన్నారనుకోండి, ఒక విశ్వాసుడు ఉన్నాడు అనుకోండి, ఆయన గురించి మరొకరు మాట్లాడుకుంటుంటారు. ఇది ఆత్మానుసారమా? ప్రియమైన వాళ్ళరా, ఆత్మానుసారమైనటువంటి జీవితం కాదు. ఆత్మ కలిగిన వారి యొక్క జీవితాలు, వారి యొక్క మాటలు ఎంత గొప్పగా ఉంటాయో దేవాతి దేవుడు ఆయన జీవితాన్ని మనకు చూపించి వెళ్ళాడండి. ఆయన జీవితాన్ని మనకు చూపించి వెళ్ళాడు. ఆయన జీవితాన్ని మనకు చూపించి వెళ్ళాడు. ఒక కుటుంబం పాడైపోతుందంటే ఆ కుటుంబం గురించి ఎన్ని మాటలు చెప్పండి. ఒక కుటుంబం కష్టాల్లో ఉందంటే ఆ కుటుంబం గురించి ఎన్ని మాటలు ఒక్కసారి చెప్పండి. ఆత్మానుసారులు ఆ విధంగానే మాట్లాడేది లేదయ్యా. దేవుని పిల్లలుగా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనము, ఆత్మ కలిగినటువంటి మనము ఒకరి గురించి ప్రియమైన వాళ్ళరా, వారి క్షేమాన్ని మనము కోరుకోవాలి తప్ప వారి యొక్క కీడును మాత్రం మనము కోరుకోకూడదండి, కోరుకోకూడదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, క్రీస్తుని ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనము, ఆ మహనీయుడే ఈ లోకానికి వచ్చి ఇదిగో ఆత్మానుసారంగా ఆయన ఎన్నో గొప్ప మాటలు మాట్లాడి అందరూ క్షేమమని, అందరూ క్షేమంగా అభివృద్ధి చెందాలని, అందరూ దేవుని కొరకు బ్రతకాలని, అందరూ పరలోకములో ఉండాలని ఆయన కోరుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఒకరి నాశనాన్ని మనం ఎందుకు కోరుకోవాలి చెప్పండి? ఒక కుటుంబ నాశనాన్ని మనం ఎందుకు కోరుకోవాలి చెప్పండి? ఒకరి యొక్క ఆత్మీయ జీవితాన్ని, నాశనాన్ని ఎందుకు కోరుకోవాలి చెప్పండి? ప్రియమైన వాళ్ళరా, వద్దు. దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం ఎవరికైనా ఆపదలో ఉంటే, ఎవరికైనా కష్టాలలో ఉంటే వారి కొరకు దేవుడు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు, సహాయం చేయమన్నాడు సంఘముగా. ప్రియమైన వాళ్ళరా, ఆత్మ కలిగిన వారి యొక్క ఆలోచనలలో మనం ఉన్నామా? ఆత్మ కలిగిన వారి యొక్క ఆలోచనలు కలిగి మనం ఉన్నామా? ఆత్మానుసారంగా మనం బ్రతుకుతున్నామా? లేదా శరీరానుసారంగా బ్రతుకుతున్నామా? శరీరానుసారంగా బ్రతికితే ఆ జీవితము మరణమని చెబుతున్నాడు. ఆ మరణము పాతాళం. ప్రియమైన వాళ్ళరా, ఆత్మానుసారంగా మనం బ్రతికితే ఇదిగో నిత్య జీవం అంటున్నాడు, సమాధానం అంటున్నాడు దేవుడు. అయితే ఆత్మానుసారంగా మనం బ్రతకాలి, ఆత్మానుసారంగా మనం జీవించాలి, ఆత్మానుసారంగా మనం అభివృద్ధి చెందాలి, ఆత్మానుసారంగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, మనం పొందుకోవాల్సింది పరలోకం అండి. ఆ పరలోకం కొరకు ఎన్నిటినైనా విడిచిపెట్టాలి. ఆ పరలోకం కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రియమైన వాళ్ళరా వాటిని సహించుకోవాలండి. ప్రియమైన వాళ్ళు చూసారా, తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు 9 మాసాలు నిండినప్పుడు ఆమె ప్రసవ వేదన కష్టం పడుతుందండి, ఎంతో కష్టం పడుతుంది, ఎంతో బాధపడుతుంది. ఆ బాధతోనే
ఆమె జన్మనిస్తుందండి బిడ్డకు. ఎప్పుడైతే బిడ్డకు జన్మనిచ్చిందో వెంటనే ఆమె ముఖాన్ని ఆలోచన చేస్తే ఆమె ముఖంలో ఆనందం, సంతోషం. ప్రియమైన వాళ్ళారా, కష్టపడింది కనుక ఇదిగో బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత సంతోషాన్ని చూసింది, ఆనందాన్ని చూసింది. ప్రియమైన క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి మనము, క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి మనము, క్రీస్తును వెంబడించి బ్రతుకుతున్నటువంటి మనము, మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రియమైన వాళ్ళరా, ఆ శ్రమలను, ఆ బాధలను మనం ఓర్చుకుంటే తరువాత మనకి సంతోషం. ప్రియమైన వాళ్ళరా, ఆనందం. ఆ ఆనందం కొరకు కష్టాలు అనుభవిద్దాం. పాదాలు పట్టుకుని, ఆయన పాదాలు పట్టుకుని మనం అడుగుదాం. దేవుని యొక్క పాదాల చెంత మనం అడుగు. దేవుడు కాడు, ఆయన వలే మనం ఆత్మానుసారంగా బ్రతికితే వారిని దేవుడు ప్రేమైన వాళ్ళరా గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉంచుతానంటున్నాడు. కనుక అటువంటి గొప్ప మేలులు పొందుకుని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆశీర్వదింపబడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు నాయనా. దేవా, ఇదిగో తండ్రి, మేము ఏ విధంగా మా జీవితం ఉంది? ఆత్మానుసారమైనటువంటి జీవితం ఉందా, లేదా శరీరానుసారమైన జీవితంగా ఉందా? అయ్యా, ఈ లోకానికి నాయన మీరు వచ్చారు. ఈ లోకానికి వచ్చినటువంటి మీరు ఆత్మానుసారంగా అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ మీ కొరకు బ్రతకాలి, అందరూ పరలోకంలో ఉండాలని మీ ఆశ. అయ్యా, మీ పిల్లలుగా మేము బ్రతుకుతున్నటువంటి మేము కూడా ప్రభు ఆత్మను పొందుకుని, పరిశుద్ధ ఆత్మను పొందుకుని మేము కూడా మీ కొరకు నాయన నమ్మకమైన బిడ్డలుగా, ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలుగా, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని బిడ్డలు చక్కగా మీ మాటలు విన్నారు నాయన. బిడ్డల యొక్క హృదయంలో ఫలింపచేసి నాయన, ఇదిగో తండ్రి, మీరిచ్చే పరలోకం కొరకు, ఆ జీవలోకం కొరకు, ఆ సమాధానం కొరకు నమ్మకంగా బ్రతికి భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలనుకుంటే రైతు లేచి నిలబడితే వారి కొరకు ప్రార్థన చేద్దామండి. ప్రత్యేకమైన కానుకలు ఎవరైనా సమర్పించాలనుకుంటే, ఈరోజు నూతనంగా వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే దయతో లేచి నిలబడినట్లయితే వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. లేని పక్షంలో దయతో అందరూ లేచి నిలబడదాం, కానుకలు పాడుకుందాం, కానుకలు సమర్పించుకుందాం. హలో వేలాది
ప్రియులారా, ఈ సమయంలో కానుకల నిమిత్తం ప్రార్థన మిస్సెస్ బాలరాజ్ గారు మరి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. మహోన్నతుడ మహాపరిశుద్ధమైన రాజా, నీ పరిశుద్ధమైన నామానికి, నీ బంగారమైన పాదములకు స్తోత్రాలు రాజా. గతించిన వారపు దినాలన్నింటిలో రాజా నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమాన్ని ఇచ్చి మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యం ఉంచి నీ సన్నిధిలో చేరి నీ స్తుతించి నిన్ను గణపరిచి నేను మహింపరిచి ఆరాధించడానికి రాజా నీవిచ్చినట్టు మంచి ధన్యత కొరకే నీకే హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం రాజా. ఎన్నిక లేని వారం, యోగ్యత లేని మాయడలు చూపిన నీ అపారమైన ప్రేమ, నీ మధురమైన ప్రేమ, నీ శాశ్వతమైన ప్రేమను బట్టి నీకే హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. సంఘానికి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ప్రభు ఆశ్రయించి వారి ప్రతి అవసరత నీ నామంలో తీర్చి నువ్వు మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో ప్రార్థించినాను ప్రభు. నీ సన్నిధిలో బిడ్డలు అందరూ కూడా ప్రభు నీ కానుకలు సమర్పించిన ప్రతి కానుకను దీవించి ప్రభు ఆశ్రయించి ప్రతి ఒక్క బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించి మీరే సహాయం చేసి మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు పొందుకుంటారని సమస్త భారాలను కూడా నీ హస్తాలకు అప్పగించుకొనిచ్చు మా కొరకు అతి త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఆరాధన సమయాలు మీకు అందరికీ తెలిసినవి చక్కగా ప్రార్థన నడిపించిన మరి తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనకి ఆరాధన సమయాలు మీకు అందరికీ తెలిసినవి. ప్రతి ఆదివారం 1 గంటల నుంచి 5 గంటల వరకు ఇదే స్థలంలో జరుగుతుంది. మంగళవారపు ఆరాధన, జూమ్ ఆరాధన 9 గంటల నుంచి 10 గంటల వరకు. మరి ఆరాధన స్థలం నిమిత్తం అనేక మంది బిడ్డలు తమ కష్టార్జితాలు ఇచ్చిస్తున్నారు. మరి నిలుస్తున్నటువంటి తల్లి గారు ప్రభమ్మ గారు వారి గురించి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్లో సహాయపడుతున్న బిడ్డల గురించి కూడా మరి నిత్యము ఉదయవేళ ప్రార్థనలో మరి ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో మరి ఆరాధన ముగించిన తర్వాత కమిటీ ఉందండి. దయతో ఈ పక్కన ఉన్నటువంటి హాల్లో దయతో పెద్దలు మరి సంఘ బిడ్డలు అందరూ ఉండాలని మరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాము. దయతో ప్రతి ఒక్కరూ ఉండటానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాను. సంఘ పెద్దలు, సీనియర్ మెంబర్స్ అందరూ కూడా మరి దయతో ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. మీ దయలో మీ కృపలో కాంచి కాపాడి జరిగిన ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో ప్రభువా మీరు మహిమ పొందుకున్నారు. పాటలలో సహాయం దయచేశారు, కీర్తన చౌటలో సహాయం దయచేశారు. అయ్యా, మీ కుమార్తెను నిలబెట్టుకుని ప్రభువా చక్కగా కీర్తనలు వివరించిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవ, అద్భుతమైనటువంటి మాట మీరు వినిపింపచేశారు. దేవదిగో తండ్రి, మీ కుమార్తె ప్రభువా సహోదరి నాయన మీరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. వారి కుమారుడు యొక్క ఉద్యోగ నిమిత్తం ప్రార్థన చేయగా, సంఘం అంతా ప్రార్థన చేయగా అద్భుత రీతిలో మీరు చేసిన మేలులు బట్టి నాయన మీకు స్తోత్రాలు. రేపటి దినమున ప్రభువా ఉద్యోగానికి వెళ్చుండగా మీరు సహాయం దయచేయండి. యజమానులతో ప్రభువా చక్కగా ప్రభువా ప్రవర్తించడానికి, ఆ యొక్క ఉద్యోగంలో చక్కగా పని చేసుకోవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. దేవా, ఇదిగో తండ్రి ప్రభువా నాయన ఈరోజు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాను. దేవ, అమరావతి గారిని బట్టి నాయన, ప్రసన్నని బట్టి వందనాలు. దేవదిగో తండ్రి వారి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి ప్రభు, మీకు వందనాలు. దేవదిగో తండ్రి సంఘంలో ప్రభు నాయన మీరిచ్చు గర్భఫలాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు. వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలు గొప్ప మేలులు చేయండి. అయ్యా, ఇదిగో తండ్రి విజిట్లో వచ్చిన బిడ్డలు ఉన్నారు. వారిని మీ దయలో మీ ప్రేమలో కాచి కాపాడండి. ఎన్ని దినములు ప్రభువా ఈ యొక్క మహాపట్టణంలో ఉంటారు, అన్ని దినములు నాయన మీరు కాచి కాపాడి నాయన మళ్ళీ క్షేమంగా నాయన వారి యొక్క గృహాలకు నడిపించమని వేడుకుంటున్నాను. దేవా, మీకు వందనాలు. సంఘంలో ఎవరైతే కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, శోధనలు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను నాయన పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి. వారికి నాయన మంచి ఆరోగ్యాలు దయచేయండి. దేవదిగో తండ్రి సంఘ కొరకు నాయన అనేక విధాలుగా ప్రయాసపడుతున్న బిడ్డలు ఉన్నారు. సంఘ ఆరాధన స్థలం నిమిత్తం తమ ధనాన్ని హెచ్చిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని వారి సంపూర్ణ కుటుంబాలను మీరు దీవించమని ఆశీర్వదించమని నాయన వేడుకుంటున్న ప్రభు, మీకు వందనాలు. నిలుస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారందరిని బట్టి వందనాలు. దేవా, ఇదిగో తండ్రి తల్లి గారు ప్రభమ్మ గారిని బట్టి వందనాలు నాయన. వారిని వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ దయలో మీ కృపలో కాచి కాపాడమని నాయన. ఇదిగో తండ్రి ట్రాన్స్పోర్ట్లో సహాయపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారందరిని బట్టి వందనాలు. వారిని వారి సంపూర్ణ కుటుంబాలను దీవించమని, మెట్టుకు సంఘమును, సంఘ బిడ్డలను, వారి వారి సంపూర్ణ కుటుంబాలను ఆశీర్వదించమని దేవా, ఇదిగో తండ్రి ప్రభువా ఆయన యొక్క ఆరాధన ముగించిన తర్వాత జరిగే స్త్రీల ఆరాధనలు మీ సహాయం ఇచ్చి నడిపించమని, కమిటీలో మీ సహాయం ఇచ్చి నడిపించమని ప్రభు, మీ ప్రియకుమారుడు నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పంపుమో దేవా దీవెనాలతో, పంపుమో దేవా పంపుమో దయాచేత, పతిత పవననామా పెంపుగా నీ
పంపుము దేవా దీవెనాలతో పంపుము దేవా. ఇప్పుడు తండ్రి అయిన ప్రేమయు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైని నడిపించునుగాక. ఆమేన్.